తెలుగు రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది. ఆలస్యమైన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే వేస్తున్నారు. అయితే రబీలో జింకు ధాతు లోపం అధికంగా కనిపిస్తుంది. ఈ లోపం వల్ల మొక్కలు కురచబారి ఎదుగుదల ఉండదు. దీని నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గిరిజారాణి. రైతులు పంటలకు అధికంగా కాంప్లెక్స్ ఎరువులు, సూటి ఎరువులు అందించడం వల్ల మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి. సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని ఎక్కువగా అందించేవారు. వీటి ద్వారా నేల సారవంతంగా ఉండి మొక్కలకు సరిపడినంత సూక్ష్మ పోషకాలు లభించేవి. అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. దీనివల్ల చాలా పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు బహిర్గతమై దిగుబడులు తగ్గుతున్నాయి. ముఖ్యంగా వరి తరువాత వరి వేయడంతో జింకు ధాతు లోపం ఏర్పడుతుంది. చౌడు భూములు, లోతట్టు ప్రాంత భూములు, కొత్త ఆయకట్టు భూముల్లో వరి సాగు చేసినప్పుడు భాస్వరం ఎక్కువగా వాడిన నేలల్లో ఈ లోపం అధికంగా కనిపిస్తోంది. జింకు లోపం వల్ల మొక్కలు సరిగా ఎదగక కురచగా మారుతాయి. ఆకులు పసుపు పచ్చగా మారి దిగుబడులు తగ్గే అవకాశం అధికం. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న వరి పైరులో జింకు లోపంతో పాటు వివిధ చీడపీడల నివారణ గురించి రైతులకు తెలియచేస్తున్నారు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గిరిజారాణి. మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రస్తుత దాల్వాలో 6,48,000 హెక్టార్ల దాకా ఇప్పటి వరకు దాల్వా సాగు నమోదైంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకొక వారం రోజుల దాకా. ఇంకా ఆలస్యంగా వేసుకున్న వాళ్ళు ఇంకా ఊడుస్తున్నారు. అయితే మనకి చలి వాతావరణం ఎక్కువగా ఉండటం వల్ల మూన పెట్టింది ఎదక్కోకుండా గిడసబారిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇది జింకు లోపంగా ఎక్కువగా గమనించడం జరిగింది. జింకు లోపం వచ్చినప్పుడు అంటే ఆ అడుగాకుల మీద తుప్పు మచ్చల్లో ఏర్పడి మనకి ఎంత ఎరువు వేసినా సరే ఎదక్కోకుండా పెట్టిన మూన అలాగే ఉంటుంది. రైతులు దీనికి ఆందోళన చెందకోకుండా జింకు సల్ఫేట్ అనేది మనకి 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున 5 రోజుల వ్యవధిలో 2 సార్లు తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి. అంటే ఇది మనకి ఎకరానికి 400 గ్రాముల దాకా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5 రోజుల వ్యవధిలో 2 సార్లు చేయాలి. కొంతమంది భూమిలో వేసాం కదా అనుకుంటున్నారు, కానీ భూమిలో వేసినప్పటికీ చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మనకి మొక్కకి అందుబాటులో రాక మనకి పిలకల చేత తక్కువగా ఉంది. కాబట్టి ఎక్కడైతే జింకు లోపం గమనించి ఎదక్కోకుండా ఉంటే కనుక వాళ్ళు సకాలంలో జింకు లోపాన్ని సవరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇదే కాకుండా మనకి సార్వా మోళ్ళు త్వరగా కుళ్ళకపోయినప్పుడు కూడా జింకు లోపం వస్తుంది. కాబట్టి మనకి జింకు లోపం సవరించుకోవాలి. అలాగే మనకి కాండం తొలిచే పురుగు కూడా మనకి ఈ దాళవలో కనపడుతుంది. కాబట్టి మనకి దాళవాలన్నీ స్వల్పకాలిక రకాలు. ప్రధానంగా మనకి MTU 11 శ్రీధృతి అనే రకం ఎక్కువగా పుడుతుంది గోదావరి జిల్లాల్లో. దాని తర్వాత మనకి MTU 1293 120 కాలపరిమితి, కొద్ది మేర అక్కడక్కడ PR 126 రకాలు వేస్తున్నారు. అయితే దాళవాలు అంటే మనకి ఎరువులు విత్తిన దగ్గర నుంచి 60 రోజుల్లోపే చిరుపొట్ట దశ వస్తుంది. కాబట్టి ఈ లోపే మనం ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చిరుపొట్ట దశలో తప్పనిసరిగా మనకి కార్బోఫ్రాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ, లేదా క్లోరాంటనిల్ప్రోల్ గుళికలు ఎకరానికి 4 కేజీలు చొప్పున వేసుకుంటే మనకి తెల్లకంకి రాకుండా ఉంటుంది. కాబట్టి అది కూడా మనం రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సిఫార్సు చేసిన ఎరువుల్ని ఈ విత్తిన 60 రోజుల్లో పూర్తి చేసుకోవాలి. ఇది కాకుండా నెల్లూరు సైడ్ మనకి ముందుగా దాళవాకు వెళ్తుంటారు. అక్కడ ఏమవుతుందంటే వెన్ను బయటకి ఈనేసి అక్కడక్కడ మనకి చలి వాతావరణం వల్ల మెడవెరుపు ఒకటి గమనించడం జరిగింది. ఈ మెడవెరుపు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎకరానికి ట్రైసైక్లోజల్ అనే మందు 120 గ్రాములు, లేదా మనకి కాసుగామైసిన్ అని దొరుకుతుంది. అదైతే 1/2 లీటర్ చొప్పున పిచికారీ చేసుకుంటే మెడవెరుపుని నివారించవచ్చు ఆ నెల్లూరు అటువైపు.